హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 ఆగస్ట్ 1 థర్స్డే నైట్ 11 PM కి ది 100 బాల్స్ మ్యాచ్ నంబర్ 11th ది రోజ్ బౌల్ సౌతాంప్టన్ లో సదరన్ బ్రేవ్ వర్సెస్ మాంచెస్టర్ ఒరిజినల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక సదరన్ బ్రేవ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేస్తున్నారు. అందులో 1 మ్యాచ్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ నార్థన్ సూపర్ చార్జర్స్ తో లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ జేమ్స్ కోల్స్, కెరన్ పోలార్డ్ అండ్ రిమైనింగ్ బ్యాటర్స్ వలన 147 టార్గెట్ అయితే సెట్ చేశారు. బట్ వీళ్ళ బౌలర్స్ ఆ మ్యాచ్ లో చాలా ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన 85 బాల్స్ కే ఆ టార్గెట్ ని చేశారు నార్థన్ సూపర్ చార్జర్స్. సో వీళ్ళకైతే మంచి బ్యాటర్స్ ఉన్నారు అండ్ బౌలింగ్ యూనిట్ చూసుకున్న మంచి పేస్ బౌలింగ్ యూనిట్ అయితే ఉంది. సో లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే చిన్న చిన్న తప్పిదాల వల్ల అయితే ఆ మ్యాచ్ లాస్ అయ్యారు. సో ఈ రోజు ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు వీళ్ళు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ సదరన్ బ్రేవ్ హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది. వీళ్ళకి ఈ పిచ్చెస్ లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని ఈ రోజు మ్యాచ్ లో యూజ్ చేసుకుంటారు వీళ్ళు. ఇక సదరన్ బ్రేవ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేమ్స్ విన్స్, లారీ ఇవాన్స్ అండ్ పోలార్డ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అండ్ మిల్స్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సదరన్ బ్రేవ్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ చేసే బ్యాటర్స్ అయితే బాగానే ఉన్నారు వీళ్ళకి. అండ్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే మంచి స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్ఫెక్ట్ గానే బాగానే ఉన్నారు. బట్ లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. సో ఈ రోజు మ్యాచ్ లో ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. ఇక మాంచెస్టర్ ఒరిజినల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేస్తున్నారు. అందులో 2 మ్యాచెస్ కూడా లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ట్రెంట్ రాకెట్స్ తో చాలా క్లోజ్ మ్యాచ్ అయితే లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ టామ్ హార్ట్లీ నుంచి 3 వికెట్స్, సికందర్ రాజా నుంచి 2 వికెట్స్ తీసుకోవడం చూసాం. సో వీళ్ళ బౌలర్స్ వలన ట్రెంట్ రాకెట్స్ టీమ్ ని 145 రన్స్ కి డిఫెండ్ చేయడం చూసాం. బట్ బ్యాడ్ లక్, వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. వీళ్ళ వికెట్స్ అన్ని చాలా త్వరగా పడిపోవడం వల్ల జస్ట్ 1 రన్ తేడాతో ట్రెంట్ రాకెట్స్ టీం అయితే గెలిచింది. సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళ బౌలర్స్ అయితే బాగానే ఉన్నారు. వీళ్ళ బ్యాటర్స్ నుంచి కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఈ రోజు న్యూ ప్లాన్స్ అండ్ న్యూ స్క్వాడ్ తో అయితే వస్తారు. ఇక ఈ మాంచెస్టర్ ఒరిజినల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, మ్యాక్స్ హోల్డెన్ అండ్ పౌల్ వాల్టర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టామ్ హార్ట్లీ అండ్ ఫరూకీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు మాంచెస్టర్ ఒరిజినల్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. ఇక బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే పర్ఫెక్ట్ గా బానే ఉంది. అండ్ పేస్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ టీమ్ లో చేంజెస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ది రోజ్ బౌల్ సౌతాంప్టన్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 145 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 135 ఉంది. అండ్ ఈ పిచ్చెస్ లో బౌలర్స్ కి అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, మెయిన్లీ పేస్ బౌలర్స్ కి. సో దీన్ని బట్టి ఈ పిచ్చెస్ లో ఈ రోజు బ్యాటర్స్ అయితే ఇబ్బంది పడతారు. సో దీన్ని బట్టే చెప్పుకోవచ్చు ఇది ఒక లో స్కోరింగ్ పిచ్ అని. సో ఈ రోజు ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా 150+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే ఈ పిచ్చెస్ లో. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140 to 150 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సదరన్ బ్రేవ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు సదరన్ బ్రేవ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.